నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రాఖీ జస్వికల రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 43. రాఖీ ఎక్స్ప్రెషన్ చూసి బాగున్నాను కదూ సిగ్గుపడింది జస్వి. అన్నాడు అతడు. ఉట్టి మాత్రమేనా? అలుకగా చూసింది ఆమె. అయితే ఏంటిప్పుడు? విసుక్కున్నాడు అతడు. భుంగమూతి పెట్టేసి దగ్గరికి తీసుకొని ముద్దు చేయొచ్చుగా క్యూట్గా అడిగింది జస్వి. ఎవర్ని? అదోలా ఆమెను చూశాడు రాఖీ. నన్నే, ఇంకెవర్ని అంటూ సిగ్గుతో మెలికలు తిరిగింది జస్వి. అతడు ఆమెను సీరియస్గా చూసి అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళాడు. అవాక్కైన ఆమె కళ్ళు నోరు పెద్దగా తెరుచుకొని చూసింది. మంచం మీద కూలబడి నెత్తికి చేతులు పెట్టుకుంది. అతడు ఆమెని దూరం పెట్టడం ఆమెకు బాధగా ఉంది. అతడు తనకి పక్కనే ఉన్నా ఎంతో దూరంగా ఉన్నట్టు అనిపించింది. ఇక ఇంతేనా అనుకోగానే ఆమెకు దుఃఖం ఆగలేదు. కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతుంటే డ్రెస్ చేంజ్ చేసుకుంది జస్వి. లైట్ తీసేసి మంచం మీద బోర్లా పడుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. అలా ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది జస్వి. రాత్రంతా రాఖీ ఎక్కడ పడుకున్నాడో ఆమెకు తెలియదు. కానీ ఉదయం లేచేసరికి 2 మంచాలు ఎప్పటిలా ఒక్క దగ్గరకు చేర్చి ఉన్నాయి. మంచం మీద మాత్రం రాఖీ లేడు. గదంతా కలియ చూసి నిరాశతో నిట్టూర్చింది జస్వి. టైం చూసి అబ్బా ఇంతలా నిద్రపోయానేంటి అనుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది ఆమె. రాత్రి జస్వి మీద కోపంతో బయటికి వచ్చిన రాఖీకి హాల్లో స్వప్న కనిపించింది. ఆమె తన పాపని భుజంపై వేసుకొని జోకొడుతూ నిద్రపుచ్చుతోంది. పాప ఇంకా నిద్రపోలేదా? ఇలా ఇవ్వండి అంటూ స్వప్న ముందుకు వచ్చి పాప కోసం తన చేతులు చాపాడు రాఖీ. ఆమె చిన్నగా నవ్వేసి మీరు నిద్రపోయినట్టున్నారు అంది. అతడు తల ఆడించగానే మీరు నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా? డౌట్గా అతన్ని చూసింది స్వప్న. అతడు అవును కాదు అన్నట్టు తల ఆడించాడు. ఉండండి, పాప నిద్రపోయింది, పడుకోబెట్టి వస్తాను అనేసి తన పడక గదికి వెళ్ళి పాపని పడుకోబెట్టి వచ్చింది స్వప్న. ఆమె వచ్చేసరికి సోఫాలో కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు రాఖీ. ఆమె చిన్నగా గొంతు సవరించుకోగానే తల ఎత్తి ఆమెను చూశాడు. మీ మధ్య ఏదైనా సమస్య? స్వప్న డైరెక్ట్గా విషయంలోకి వచ్చింది. అరే అలా ఎలా గుర్తుపట్టారు? విస్మయంతో ఆమెను చూశాడు రాఖీ. మీ మధ్య ఏ సమస్య లేకపోతే మీరిలా ఇంత రాత్రివేళ పడక గదిలో మీ భార్యను వదిలేసి రారు కదా. కొంటెగా కన్ను కొట్టి నర్మగర్భంగా నవ్వింది ఆమె. రాఖీ తల పంకించాడు. నిజానికి నా పర్సనల్ విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి నేను ఇష్టపడను. కానీ మీరు ఒక డాక్టర్, పైగా జస్వికి కజిన్ కాబట్టి నాకు తన లైఫ్కి సంబంధించిన కొన్ని డౌట్లున్నాయి. అవి క్లారిఫై చేసుకుందామని ఇలా వచ్చాను. అది కూడా నేను ఒక అనుమానపు భర్తనని మీరు అనుకోకుండా ఉంటేనే అంటూ తన భుజాలు కదిలించాడు రాఖీ. అయ్యో ఎంత మాట! మీరు నిరభ్యంతరంగా ఏ విషయమైనా నాతో మాట్లాడవచ్చు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అంటూ అతన్ని చూసింది స్వప్న. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలిన రాఖీ, జస్వి ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిందా? అదే ఈ నైనిటాల్ చూడ్డానికి అన్నాడు. అని తల నిలువున ఆడించింది స్వప్న. అయితే తనప్పుడు ఇక్కడ ఏమైనా జబ్బు పడిందా? అదే ఈ వాతావరణాన్ని తట్టుకోలేక అన్నాడు రాఖీ. ఎందుకిలా అడుగుతున్నారు అని స్వప్న అనగానే నిన్న జరిగింది చెప్పాడు అతడు. అది విని ఆమె అవునా అని షాక్ అవ్వలేదు. ఆలోచనగా అతన్ని చూసింది. చెప్పండి స్వప్న గారు ఆమెను సూటిగా చూశాడు అతడు. ఏం చెప్పమంటారు మరిది గారు? తన గురించి మీకేమీ తెలియదని మీరు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది బాధతో అన్న స్వప్న. దానికి చిన్నప్పటి నుండి చలి పడదు, అందుకే నేను దాన్ని సమ్మర్లో తీసుకొని వచ్చాను కాబట్టి తనప్పుడేమీ జబ్బు పడలేదు. మీరేమో ఇలా హనీమూన్ పేరుతో వింటర్లో, అది కూడా ఈ కూల్ ఏరియాకి తీసుకొని వచ్చారు ఆలోచనగా అంది స్వప్న. ఈ విషయం నాకు తెలీదు, కానీ తనకు తెలుసు కదా తన హెల్త్ కండిషన్ ఏమిటో. నేను ప్లాన్ చేసినప్పుడు ఇక్కడికి వద్దు మరెక్కడికైనా వెళ్దామని తను నాతో చెప్పొచ్చు, అలా చెప్పలేదు. నిన్న తన పరిస్థితి చూసి నేనెంత భయపడ్డానో అది నాకు మాత్రమే తెలుసు అంటుంటే అతని కళ్ళ ముందు నిన్న గజగజ వణుకుతూ మంచులో పడిపోయిన జస్వి కనిపించింది. దానికి ఊహ తెలిసినప్పటి నుండి చల్లటి ప్రాంతానికి వెళ్ళింది లేదు. ఇక దానికి ఎలా తెలుస్తుంది దాని హెల్త్ కండిషన్? దానికి తెలిస్తే కదా మీకు చెప్పడానికి అంది స్వప్న. అవాక్కైన రాఖీ. అంటే తనకు తన గురించి ఏమీ తెలియదా? పోనీ మీరైనా ఎప్పుడు చెప్పలేదా అన్నాడు. ఆ అవసరం రాలేదు, వస్తే చెప్పేదాన్నేమో తల వంచుకుంది జస్వి. స్వప్న. అలా అయితే జస్వికి చలి పడదని మీకెలా తెలుసు అంటుంటే రాఖీ కనుబొమ్మలు ముడిపడ్డాయి. దానికి సరిగ్గా ఊహ తెలియని వయసులో జరిగిన ఒక సంఘటన వల్ల అంటూ భారంగా నిట్టూర్చింది స్వప్న.
అవునా, ఏంటది? రాఖీ అనగానే చెప్తాను, కానీ నేను చెప్పింది మళ్ళీ నువ్వు జస్వితో అనకూడదు. విని మీ మనసులోనే పెట్టుకోండి. అలా అయితేనే చెప్తాను అంది స్వప్న. అలాగే నేను తల ఆడించాడు రాఖీ. ఆమె చెప్పడం మొదలుపెట్టింది. జస్వి మమ్మీ రమ, మా మమ్మీ అక్క చెల్లెళ్ళు. జస్వి చిన్నప్పుడే రమ పిన్ని చనిపోయింది. బాబాయ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి వచ్చింది మొదలు జస్వికి కష్టాలు మొదలయ్యాయి. బాబాయ్ ఇంట్లో ఉన్నప్పుడు జస్వి మీద బోలెడు ప్రేమ నటించేది. లేనప్పుడు తిండి కూడా సరిగ్గా పెట్టేది కాదు ఆ నళిని. అది పసిపిల్ల అని తెలిసినా దాని చేత పనులు చేయించేది. ఒకసారి షాపింగ్ చేసి వచ్చిన నళిని తను తెచ్చిన పింగాణి పాత్రను జస్వి చేత ఇంట్లో పెట్టిస్తుంటే దాని చిన్ని చేతులు ఆ బరువు మొయ్యలేక వదిలేశాయి. దాంతో అవి కింద పడి ముక్కలయ్యాయి. ఇంత ఖరీదైన వస్తువులు పగలగొడతావా అని జస్వి వీపు పగలగొట్టింది నళిని. అంతేకాదు, ఆ రాత్రి ఇంట్లోకి రానివ్వకుండా గుమ్మం ముందు అలా నిలబడి ఉండమని పనిష్మెంట్ ఇచ్చింది. అప్పుడు బాబాయ్ క్యాంపులో ఉన్నారు. ఆ రాత్రి ఒకవైపు ఆకలి, మరోవైపు చీకటి, ఇంకా చలికాలం కావడంతో విపరీతమైన చలి చంపేస్తుంటే అది భయం చేత గజగజ వణుకుతూ అలాగే నిలబడింది. రమా పిన్ని చనిపోయాక అమ్మ నేను మధ్య మధ్యలో వచ్చి జస్విని చూసి వెళ్ళేవాళ్ళం. అలాగే ఆ రోజు చూడ్డానికి వచ్చాం. కాకపోతే ట్రైన్ ఆలస్యమైంది. దాంతో చీకటి పడేసరికి రావాల్సిన మేము బాగా చీకటి పడ్డాక వచ్చాం. మేము వచ్చేసరికి గుమ్మం ముందు స్పృహ లేకుండా పడి ఉన్న జస్వి కనిపించింది. మాకు దానికి ఏమైందో ఏంటోనని కంగారు పడుతూ అమ్మ ఒడిలోకి తీసుకొని జస్వి జస్వి బుగ్గలు తడుతూ పిలిచింది. అమ్మ, చెల్లికి ఏమైంది అని అడుగుతూ నేను ఏడుపు మొదలుపెట్టాను. నువ్వు ముందు కాలింగ్ బెల్ కొట్టు అంది అమ్మ. నేను కొట్టాను. కోపంతో తలుపు తీసింది నళిని పిన్ని. అక్కడ మమ్మల్ని చూసి గతుక్కుమంది. మీరేంటి ఈ వేళ చెప్పా పెట్టకుండా వచ్చారు? మీకేమీ పని పాట ఉండదా? ఎప్పుడు చూడు మా ఇంటికి వచ్చి పడతారు అని పెడసరంగా మాట్లాడింది ఆమె. అమ్మ అది పట్టించుకోకుండా జస్వి నాన్నగారెక్కడా కోపంతో అడిగింది. లేరు, ఆయన క్యాంపుకి వెళ్ళారు పొగరుగా చెప్పింది ఆమె. దీన్ని ఏం చేస్తావు? ఆవేశంతో ఊగిపోతూ అమ్మ ఆమె చెంప పగలగొట్టింది. మా ఇంటికి వచ్చి నన్నే కొడతావా? ఉండు, మా ఆయన వచ్చాక నిన్నేం చేస్తానో ఉక్రోషంతో వేలు చూపించి బెదిరించింది నళిని. నీకు నచ్చింది చేసుకో కోపంతో అన్న అమ్మ జస్వి ఆ పక్కనే ఉన్న హాస్పిటల్లో చేర్పించింది. ట్రీట్మెంట్ చేసినా కానీ ఆ రాత్రంతా స్పృహ రాలేదు జస్వికి. అది హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉండడం చూసి నాకు చాలా భయమేసింది. అమ్మని ఖర్చుకొని ఉండిపోయాను. చిన్నపిల్లని ఇలాగైనా చూసుకునేది? తీసుకురావడం కాస్త ఆలస్యమై ఉంటే మీ పాప మీకు దక్కేది కాదు. అమ్మని కోపగించుకున్న డాక్టర్ గారు పాప చాలా భయపడింది. అందుకే స్పృహ తప్పింది. అంతేకాదు, పాపకి చల్లని వాతావరణం పడదు. దానికి దూరంగా ఉంచండి. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం మీ పాప మీకు దక్కదు అని గట్టిగా హెచ్చరించారు. కన్నీటి నడుమ తల ఆడించింది అమ్మ. ఉదయానికి జస్వికి స్పృహ వచ్చింది. దాంతోపాటు బాబాయ్ కూడా వచ్చారు. బాబాయ్ని నిలదీస్తూ మా ఇంటికి పంపమంటే పంపవు. తల్లి లేని పిల్లని ఇలాగేనా చూసుకునేది? నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే దీని పరిస్థితి ఏమయ్యేది? ఆవేశపడింది అమ్మ. ఇక నేను దీన్ని ఇక్కడ ఉంచను. నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. నీకు నీ కూతురు ముఖ్యం కాకపోవచ్చు, కానీ నాకు నా చెల్లెలి కూతురు నా ప్రాణంతో సమానం. అదిలా కష్టాలు పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అంటూ అమ్మ జస్విని మాతో పాటు తీసుకెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది. నన్ను క్షమించండి వదిన గారు, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. రమ పోయాక దాని జ్ఞాపకంగా నాకు మిగిలింది ఇదే కదా. ఇది లేకుండా నేను మాత్రం ఉండగలనా అని కన్నీటి పర్యంతమయ్యారు బాబాయ్ గారు. అది నిజమేలే అనుకున్న అమ్మ జస్వి కోలుకునే వరకు ఉండి ఆ తర్వాత మేము మా ఇంటికి వెళ్ళాం అని చెప్పడం ఆపింది స్వప్న. మౌనంగా విన్న రాఖీ దీర్ఘ ఆలోచనలో మునిగారు. కాసేపటికి తల విదిలించి అన్ని ఆలోచనలు పక్కన పెట్టి జస్వికి ఏమైనా మతిమరుపు జబ్బు ఉందా స్వప్నని అడిగాడు. తల అదో మాదిరిగా తిప్పేసి పూర్తిగా మతిమరుపు అని చెప్పను, కానీ ఇంచుమించు అలాంటిదే. తనకి ఓ ఆరోగ్య సమస్య ఉంది. అది కూడా తన చిన్నప్పటి సంఘటన మూలంగా ఏర్పడింది విచారంగా చెప్పింది స్వప్న. అవునా, ఏంటది? కనుబొమ్మలు ముడివేసి డౌట్ఫుల్గా ఆమెను చూశాడు రాఖీ. తను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఆ సమయంలో ఏం జరిగినా అది గుర్తుండదు, మిగతాది అంతా గుర్తుంటుంది అని స్వప్న చెప్తూ ఉంటే పాప ఏడుపు వినిపించింది. అయ్యో, ఇది అప్పుడే లేచినట్టుంది. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. బాగా పొద్దుపోయింది కదా మరిది గారు, ఇక మీరు కూడా వెళ్ళి పడుకోండి అంటూ లేచి గబగబా తన గది వైపు అడుగులు వేసింది స్వప్న. ఆమె చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చొని ఉన్న రాఖీ ఎప్పటికో లేచి గదికి వచ్చాడు.
అమాయకంగా ముడుచుకొని పడుకున్న జస్విని చూశాడు. అతని అడుగులు ఆమె మంచం వైపు పడ్డాయి. కాసేపు ఆమెను అలాగే చూసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాలని ఆమె మీదికి వంగాడు. ఇంచు గ్యాప్ ఉండగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు రాఖీ. నిద్రలో ఉన్నా కానీ అతని శ్వాస ఆమెకు తెలిసిందేమో. చిరునవ్వుతో ఆమె పెదవులు సాగాయి. ఆమెకి ఎక్కడ మెలకువ వస్తుందో అనుకున్న రాఖీ మరో మంచం మీద పడుకున్నాడు. ఆవలింతలు వస్తుంటే చిన్న కునుకు తీశాడు. ఉదయం జస్వి కన్నా ముందుగా నిద్రలేచిన రాఖీ ఫ్రెష్ అప్ అయి హాల్కి వచ్చాడు. ఆలస్యంగా లేచిన జస్వి రాఖీ గురించి ఆలోచిస్తూ త్వరగా ఫ్రెష్ అప్ అయి అక్కడికి వచ్చేసరికి అతడు కిరణ్, స్వప్నతో మాట్లాడుతూ ఆమెకు కనిపించాడు. ఇంతవరకు బరువుగా అనిపించిన ఆమె మనసు అతన్ని చూడగానే తేలికపడింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అంటూ వాళ్ళను చూసి చిరునవ్వు నవ్వింది జస్వి. కిరణ్, స్వప్న గుడ్ మార్నింగ్ జస్వి అన్నారు. రాఖీ మాత్రం నోరు మెదపలేదు. ఆమెను చూడలేదు. తన ముఖం సెల్ ఫోన్లో పెట్టాడు. అబ్బో, ఈయన గారికి అలక ఇంకా తీరనట్టుంది అనుకున్న జస్వి అక్క కాఫీ అంటూ స్వప్న భుజం మీద చేతులు వేసి గారాలు పోతూ కీగంట రాఖీని చూసింది. అతడు ఆమె ఉనికి పట్టనట్టు ఫోన్లో బిజీగా ఉన్నాడు. ఏంటో ఈ మనిషి ఇక్కడికి వచ్చినా ఇంకా అదే పట్టుకొని వేలాడుతున్నాడు. అరే, ఇంత అందమైన భార్య ఉంది, తనను పట్టించుకోవాలి అన్న ధ్యాసే లేదు ఈ మొగుడికి. నాకెక్కడ దొరికాడో రా బాబు ఈ జడ పదార్థం మనసులో వాపోయింది. స్వప్న కిచెన్కి వెళ్ళగా ఏదో కాల్ వస్తే లిఫ్ట్ చేస్తూ పక్కకు వెళ్ళాడు కిరణ్. జస్వి వచ్చి రాఖీని ఆనుకొని కూర్చొని గుడ్ మార్నింగ్ శ్రీవారు గోముగా అంది. బ్యాడ్ మార్నింగ్ పెదవి విరిపితో అన్నాడు రాఖీ. ఎందుకట ఉక్రోషంతో అతన్ని చూసింది జస్వి. నువ్వు చెప్పావు కదా అందుకు వెటకారం ఆడాడు అతడు. కినుకుగా అతన్ని చూసింది. రాఖీ అక్కడి నుండి లేచి వెళ్తుంటే అతని వెనకాల వెళ్ళింది. నువ్వు నా పప్పీవా, వెనకాల వస్తున్నావు? చిరాకు పడ్డాడు రాఖీ. ఆమె వెంటనే అతని ముందుకు వచ్చేసింది. ఏంటని కళ్ళతో ప్రశ్నించాడు అతడు. నేను మీ పప్పీని కాను, మీ స్వీట్ హార్ట్ని గారాలు పోతూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఆమె. అతను విడిపించుకోవాలని చూస్తుంటే ఆమె అతన్ని వదలలేదు. కోపం తెప్పించకు జస్వి సీరియస్గా అన్నాడు రాఖీ. అది మీకు లేనిది ఎప్పుడు? అయినా మీరు ఇలా కూడా క్యూట్గానే ఉన్నారు చిలిపిగా కన్ను కొట్టింది జస్వి. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి, హైప్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.